మాటలు నిన్ను రగులుస్తాయి. నీలో ఒక జ్వాలను రగులుస్తాయి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అలా యేసుక్రీస్తు మాటల చేత రగల్చబడిన వాళ్ళు ఆ తర్వాత ఎలా బ్రతికారో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల మొత్తం వాళ్ళు ఎలా బ్రతికారో ఉంటుందండి. వాళ్ళు ఎలా బ్రతికారంటే అసలు ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన మాటల చేత రగల్చబడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే తమకంటూ ఏ జీవితాలు లేవండి. తమకంటూ ప్రత్యేకమైన ప్రైవసీ లైఫ్, నో ప్రైవసీ లైఫ్. భార్యతో, పిల్లలతో, కుటుంబంతో, తల్లిదండ్రులతో అందరిలా ఆనందించలేదు వాళ్ళు. వాళ్ళ గుండెల్లో ఒకటే మంట, ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రభువును నమ్మక ఈ యోధ జాతి, ఇశ్రాయేలు జాతి, ప్రపంచ సమస్త అన్ని జనులు క్షణాలలో నరకానికి వెళ్ళిపోతున్నారు. రక్షించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన చేసిన ఆ బోధ, ఆ మంట ఆ గుండెలను రగులుస్తుంటే వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు. చావుకి ఎదురెళ్ళాడు, ప్రమాదాలను ఎదుర్కొన్నారు, రాజకీయ నాయకులను ఎదుర్కొన్నారు, రాజులను ఎదుర్కొన్నారు, మంత్రులను ఎదుర్కొన్నారు, పెద్దలను ఎదుర్కొన్నారు, మతఛాందసవాదులను ఎదుర్కొన్నారు. ఎవరి నుంచి ప్రమాదం ఏర్పడినా వాళ్ళు సువార్త ఆపలేదు, లోకాన్ని రక్షించడం ఆపలేదు, ఈ సత్యవాక్యాన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళడం ఆపలేదు. దేవుని పని వాక్యముతో రగిలిన వాడు ఎప్పుడు మండుతుంటాడు.